ఏప్రిల్ 6 శ్రీరామనవమి రోజు ఈ ఒక్క మంత్రం జపిస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి పర్వదినం రోజు సీతారాముల సంపూర్ణమైననుగ్రహం కలగాలంటే పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఆ చిత్రపటాన్ని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించండి. లేదా సీతారాములు ఉన్నటువంటి చిత్రపటమైన పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే శ్రీరామనవమి రోజు రాముల వారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతంలతో అభిషేకం చేస్తూ వేదంలో పురుషసూక్తమని చెప్పారు. పురుష సూక్తం చాంటింగ్ సెల్లో పెట్టుకొని పంచామృతాలతో శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి అభిషేకం చేసుకోండి. విగ్రహం లేని వాళ్లు ఏం చేయాలి? దానికి కూడా శాస్త్రంలో ఒక విషయానికి చెప్పారు. శ్రీరాముని విగ్రహం లేనివాళ్లు శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణంగాని ఒక రాగి నాణంగాని దానికి ఆవుపాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలా చేసుకున్న విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. అభిషేకం చేసేటప్పుడు మాత్రం పురుష సూక్తం చాంటింగ్ పెట్టుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే శ్రీరామనవమి రోజు దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల ఆలయానికి వెళ్లి కళ్యాణాన్ని చూడడం. కళ్యాణం అక్షింతలు తెచ్చుకోవడం. ఆ అక్షింతలను శిరస్సును ధరించిన దానివల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శ్రీరామనవమి రోజు తప్పకుండా చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది. దాన్ని గారుడి పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడని గరుడ పురాణంలో ఉంది. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆ రోజు ఎందుకు ఈ మంత్రం చదవాలంటే ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చనిపోయే స్థితిలో ఉన్న వాళ్లని కూడా తిరిగి బ్రతికించేటటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది. అది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం. ఎవరైనా మీ ఇంట్లో మంచం మీద ఉన్నవాళ్లు, చనిపోయే స్థితిలో ఉన్నవాళ్లు, తీవ్రమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అనారోగ్యాల నుంచి బయటకు రావడానికి ఇంటి యజమాని ఈ మంత్రం శ్రీరామనవమి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో వీలైనన్ని సార్లు చదవాలి. అలా చదివితే ఇంట్లో ఉన్న వాళ్లు ఎవరైనా సరే, తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవాళ్లు, దీర్ఘకాల అనారోగ్యం ఉన్నవాళ్లు, కారణం తెలియని అనారోగ్యం ఉన్నవాళ్లు, అపమృత్యు దోషాల వల్ల ఎప్పుడు దెబ్బలు తగులుతున్న వాళ్లు వాటన్నింటినుంచి బయట పడతారు. బ్రహ్మాండమైన ఆరోగ్యము, బ్రహ్మాండమైన ఆయుష్షు వస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే యక్షి ఓం ఓం స్వాహ. ఇది మంత్రం. దీనిని గారుడి పరావిద్య మంత్రం అని కూడా అంటారు. శ్రీరామనవమి ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో ఈ మంత్రం చదువుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మరి సంవత్సరం మొత్తం కూడా కష్టాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఏ కష్టం రాకూడదు. సంవత్సరం మొత్తమార్థిక కష్టాలు ఉండకూడదు. ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. కుటుంబ సమస్యలు ఉండకూడదు. సంవత్సరం మొత్తం ఏ కష్టం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఓం రామ్ అని 8 సార్లు చెప్పండి. రామ్ రామ్ అని 8 సార్లు చెప్పి మమ విపదం నాశయ స్వాహ అనండి. విపదం అంటే కష్టము. మమ విపదం అంటే నా కష్టాలు నాశయ స్వాహ నశించిపోవాలి అని అర్థం. శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం వీలైనంత సార్లు చదవండి. అసలు ఎవరైనా 108 సార్లు శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చుని ఈ మంత్రం చదివితే వాళ్లకి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే ఆ కష్టాలకు పరిష్కార మార్గం తెలిసిపోతుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి శ్రీరామనవమి రోజు విధివిధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి. అన్ని కష్టాలు పోగొట్టేటువంటి శక్తివంతమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు పాటించినట్లయితే సంవత్సరం మొత్తమాంజనేయుడు పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన
శక్తివంతమైన శ్లోకము చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయుడు అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ శ్లోకం సుందరాకాండలో చెప్పారు. ఈ శ్లోకం గొప్పతనం ఏంటంటే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు భద్రాచలం క్షేత్రంలో తన శిష్యులందరి చేత ఈ శ్లోకం చెప్పించారు. అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలలో ఉన్న అన్ని శ్లోకాలు కంటే గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకం ఎవరు చెప్తారు అంటే అశోకవనంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్పారు. ఆ శ్లోకం ఏమిటంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్న మాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే త్వం అంటే నీవు, అస్మిన్ కార్యనిర్యోగే అంటే ఒక పనిని పూర్తి చేయడానికి నువ్వు కేటాయించబడిన వాడివి అని అర్థం. ప్రమాణం హరిసత్తమ, హరిసత్తమ అంటే వానరోత్తమ అని అర్థం. వానరోత్తమ నీకు నమస్కారం. నువ్వు ఒక పనిని పూర్తి చేయడానికి కేటాయించబడిన వాడివి అని సీతమ్మవారు చెప్తుంది. ఆ పని ఏంటంటే రావణాసురుడి మీద రాములవారు విజయం సాధించేలాగా చేయడం. ఆ పనిని చేయడానికి కేటాయించబడిన వాడివి. హనుమాన్ యత్న మాస్థాయంటే ఆంజనేయ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చేయి. దుఃఖక్షయ కరోభవ, నువ్వు ఆ పని చేస్తే దుఃఖము తొలగిపోతుంది. ఆంజనేయస్వామితో అశోకవనంలో పలుకుతుంది. అది సుందరకాండలోని వివరించారు. ఆంజనేయస్వామి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణి తీసుకొని వెళ్లి రాములవారికి ఇవ్వడం వల్ల ఆ తర్వాత రావణ సంగ్రామం జరిగి రావణాసురుడి సంహరించబడ్డాడు. రాముడికి విజయం చేకూరింది. కాబట్టి ఆంజనేయస్వామి తన ప్రయత్నము తను చేయటం వల్ల ఈ మంచి జరిగింది. ఆ ప్రయత్నాన్ని చేయమని సీతాదేవి చెప్పింది. అది ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం. శ్రీరామ నవమి రోజు ఎవరైతే ఈ శ్లోకాన్ని వీలైనంతసార్లు పఠిస్తారో వాళ్లకి సంవత్సరం మొత్తం ఆంజనేయుడి శక్తి వాళ్ల వెన్నంటే ఉంటుంది. అన్ని కష్టాలు తొలగిపోతాయి. అయితే ఈ శ్లోకం చదువుతూ ఈ శ్లోకానికి ఇంకొక శ్లోకం కలపి చదవాలి. ఆ శ్లోకం ఏమిటంటే ఆపదాం అపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. ఆపదాం అపహర్తారంగంటే ఆపదలన్నీ అపహరించేవాడు. దాతారం సర్వసంపదాం అంటే సంపదలు ఇచ్చేవాడు. లోకాభిరామం అంటే లోకానికి అభిరాముడు. సుందరమైన రూపం కలవాడు. భూయో భూయో నమామ్యహం అంటే నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే మొదటి శ్లోకం రెండో శ్లోకం కలిపి చదవాలి. ఇలా వీలైనంత సార్లు చదవండి. మీకు సంవత్సరం మొత్తం ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు. ఏ కష్టం వచ్చినా వెంటనే పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఈ రెండు శ్లోకాలు కలిపి చదవడం వల్ల రాముడు అనుగ్రహము ఆంజనేయుడు అనుగ్రహము ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.